హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు భాను బ్లాగ్స్. ఈరోజు అయితే నేను బెల్లన్నం అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే చేయండి అండి ప్లీజ్, ఎందుకంటే మోటివేషన్ కోసము. మనము ఈ బెల్లన్నానికి ఒక కొంచెం బెల్లం అయితే తీసుకుందాము, కొన్ని నువ్వులు అయితే వేంపుకోవాలి, అలానే కొన్ని పల్లీలు కూడా వేంపి పక్కన పెట్టుకోవాలండి. అవి కొంచెం చల్లారిన తర్వాత పొట్టు అయితే తీసుకోవాలి. అలానే మనకు ఎంత సరిపోతుందో అంత అన్నం కోసం అయితే రైస్ అయితే నానబెట్టుకోవాలి. అలానే మనము అవి నానబెట్టుకున్న తర్వాత పల్లీల పొట్టు తీసి పల్లీలు నువ్వులు అయితే కొంచెం కచ్చపిచ్చగా అయితే దంచుకోవాలి. ఎందుకంటే మిక్సీలో వేస్తే మొత్తం మిక్స్ అవుతుంది కాబట్టి నేనైతే ఇలా దంచుకుంటున్నాను. ఇది బాగా అవసరం లేదండి, మెత్తగా అవసరం లేదు, కొంచెం పలుకు పలుకుగా అయితే తీసుకోవాలి. ఇలా అయితే తీసుకోవాలండి. ఇలా దంచుకున్న తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసుకొని మనం ముందుగా నానబెట్టిన బియ్యాన్ని అయితే గ్యాస్ పైన పెట్టుకోవాలి. ఆ ఇట్లా గ్యాస్ పైన పెట్టుకొని అవి కొంచెం ఒకసారి పొంగొచ్చే వరకు అయితే ఉడకబెట్టుకోవాలి. ఆ పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని అయితే అందులో వేసుకోవాలండి. 2 టైమ్స్ కలిపిన తర్వాత ఆ బెల్లం కొంచెం కరిగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పౌడర్ అయితే దాంట్లో వేసుకుందాము. చూడండి ఇలా అవుతుందండి. ఆ బెల్లం కరిగే కొద్దీ కలర్ షేడ్ అవుతుంది. ఇక దాంట్లోనే కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకుందాము ఫ్లేవర్ కోసం. అది ఇక 2-3 పొంగులు వచ్చేదాకా మనం కలుపుకోవాలండి, బెల్లం కరిగేదాకా. తర్వాత కరిగిన తర్వాత కుక్కర్ పెట్టుకొని ఒక 2 విజిల్లు వచ్చేదాకా అయితే సరిపోతుందండి. అంతే అండి, చూడండి ఎంత సూపర్ టేస్టీగా బెల్లం అన్నం అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.